తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, వాస్తు దోషాలు ఉన్నాయి మా ఇంట్లో. ఈ వాస్తు దోషాల నివృత్తి కోసం మేము రకరకాల రెమెడీస్ చెప్తూ ఉన్నారు, కానీ అవి అవి చేయించుకునేటటువంటి స్తోమత లేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓన్ హౌస్ వాళ్ళు, ఇప్పుడు రెంటెడ్ హౌస్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళలేవండి, కానీ ఇంట్లో ఎంతో కొంత దోషాలు ఉన్నాయి. అవి నివృత్తి అవ్వటం కోసం ఏమైనా మార్గం ఉందా చెప్తారా అని అడిగే వాళ్ళు ఉంటారు. వాటికి ఏమైనా చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే వాస్తు అనేసరికి నిజంగా చెప్పాలంటే ఎంత ప్రాబల్యం వచ్చేస్తుందంటే మినిమంగా వాస్తు అందరికీ తెలుసు. అవును. ఈశాన్యంలో ఏమి ఉండాలి, నైరుతిలో ఏమి ఉండాలి అని చెప్పి. కాకపోతే ఏంటి అని అంటే ఎంత వాస్తు ఎంత చూపించినా కూడా, ఇప్పుడంటే అపార్ట్మెంట్స్ కానివ్వు, ఫ్లాట్స్ వల్ల కానివ్వు, లేదు అంటే కనుక ఇండిపెండెంట్ హౌసెస్ దగ్గర కానివ్వు, ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇదివరకు ఇంటికి 3-4 అడుగులు దూరం ఉండేది ఇండిపెండెంట్ హౌస్. అలా ఉండాలి కూడా అంట. ఇప్పుడు అలా కాదు. ఒకళ్ళ Common కాంపౌండ్ వాల్ మీద ఇంకో కాంపౌండ్ వాల్ పడిపోతుందేమో అంత దగ్గరగా కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ కట్టేసి ఉందండి, ఈ ప్రాబ్లం ఏం లేదంటున్నారు, కానీ మాకు ఇంట్లో ఏదో ఒక చికాగ్గా అయితే మాత్రం అనిపిస్తోంది అని అనుకున్న వాళ్ళు, బాగుంది ఇల్లు, ఇంకా బాగుంది, ఇంకా బాగా కలిసి రావాలి అని అనుకునేవాళ్ళు, ఒక 5 నామాలు ఉంటాయన్నమాట. 5 నామాలు రోజు చదువుకుంటే చాలా మంచిది. లేదు అనుకుంటే కనుక వారానికి ఒకసారి మీరు చక్కగా ఒక వాటర్ పెట్టుకొని దాని మీద చేయి పెట్టుకొని 108 సార్లు ఈ నామాలు అన్న తర్వాత ఆ నీళ్లు చక్కగా ఇంట్లో జల్లుకుంటే కూడా చాలా మంచిది అనమాట. అయితే మరి నామాల వల్ల మనకి ఏం లభిస్తుంది అని అంటే కనుక, దిక్కులు దిక్పాలకులు ఉంటారు అనమాట. అందరూ కూడా, వాళ్ళందరూ కూడా సంతుష్టం అవుతారనమాట. ఈ నామాలు కనుక పలికితే ఏమవుతుంది అంటే వాళ్ళు సంతుష్టులు అవుతారు. సంతుష్టులు అవుతారు అని అనుకున్నప్పుడు మరి ఇంత చిన్న రెమెడీతోనే సంతుష్టం అయిపోతారా అని అంటే గనక, ఎనర్జీస్ అనమాట. ఇవన్నీ వాస్తు అంటే ఏంటి అని అంటే పంచభూతాలకి సంబంధించిన ఎనర్జీ. ఆ ఎనర్జీని స్టెబిలైజ్ చేస్తుంది ఆ నామం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఎనర్జీని స్టెబిలైజ్ చేస్తుందో వాస్తు కూడా అట్లానే పాజిటివ్ డైరెక్షన్ లో స్టెబిలైజ్ అయ్యి మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఓకే, మరి ఇప్పుడు ఈ నామాలు ఏంటనేది చూద్దాం. ఇంతకీ ఏంటక్క ఆ నామాలు? మనం చూసుకుంటే గనక, ఓం తత్పురుషాయ నమః, ఓం అఘోరాయ నమః, ఓం సత్యోజాతాయ నమః, ఓం వామదేవాయ నమః, అలాగే ఓం ఈశానాయ నమః. ఈ 5 నామాలని చక్కగా రోజు చదువుకుంటే, ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు చదువుకొని, ఈ వాస్తుపరంగా మా ఇల్లు అన్ని చక్కగా ఉండాలి, ఈ నెగటివ్ ఎనర్జీస్ ఏవి కూడా మా ఇంట్లోకి రాకుండా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకుంటే చాలా మంచిది. చదివేటప్పుడు చక్కగా ఇల్లంతా తిరుగుతూ ధూపం కూడా వేయొచ్చు. ఈ నామాలను చదువుతూ చక్కగా ఓం తత్పురుషాయ నమః, ఓం అఘోరాయ నమః, ఓం సత్యోజాతాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం ఈశానాయ నమః, అలా చదువుకుంటూ చక్కగా వేయొచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇంటి యజమాని గనక ఈ పని చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఏంటి అని అంటే, అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద కలిపేసేసి ఎంగిల్ అవ్వకుండా పక్కకు పెట్టమని చెప్పండి. ఇంత చిన్న కప్పులో పెట్టమని చెప్పండి, కింద కాకుండా. ఆ కప్పు తీసుకొని వెళ్ళిపోయి చక్కగా బయట పెట్టేసి రోజు. మరి ఆఫీసులు కదండి, మేము సాయంత్రం రాత్రిపూట అయినా పర్వాలేదు, సాయంత్రం అయినా పర్వాలేదు. పొద్దున్న టిఫిన్ నేను వెళ్తూ ఉంటారు కొంతమంది, కొంచెం ఆ టిఫిన్ అయినా పెట్టి బయట పెట్టచ్చు అనమాట. ఓకే. అసలు వాస్తు ప్రకారంగా చాలా బాగా కలిసి వస్తుంది. అవునా? ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ రావడం కానివ్వు, లేదు అంటే కనుక ఒక్కొక్కసారి సడన్ గా ఇంట్లో ఊరూరికే పడిపోతూ ఉంటారు జనాలు. ఎందుకు పడతారో తెలీదు. మెట్ల మీద నుంచండి ఈ మధ్య కాలంలో మేము ముగ్గురం దిగుతూ ఫ్రాక్చర్ అయ్యండి మాకు కాలు అని కూడా చెప్పిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అదెంత హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినా కూడా ఫ్రాక్చర్ సో బాధపడుతూ ఉంటుంది అనమాట. అట్లాంటివి ఏమన్నా లేదు అంటే కనుక, మేము ఇంటికి వెళ్దాము అని అనుకుంటున్నాము, సడన్ గా ఎక్కడో పడిపోయామండి అని చెప్పి, బండి మించి పడిపోయామని చెప్పి అంటూ ఉంటారు. ఇలాంటివన్నీ ఇంటి ముంగట ఎంతో మంది పడేవాళ్ళు ఉంటారు. మన ఇంటి ముందు నడుస్తూ బండి స్కిడ్ అయి పడేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో ఈ నామాల్ని ప్రతిరోజు ఒక్కసారి అంటే ఎన్నిసార్లు చదవాలక్క? 11 టైమ్స్ చదువుకుంటే చాలా మంచిది. లేదు మేము కొంచెం 108 టైమ్స్ చదవడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అంటే ఓకే, 5 కలిపితే ఒక్కసారి అయినట్టు అనమాట. ఓం తత్పురుషాయ నమః, ఓం అఘోరాయ నమః,
ఓం సత్యోజాతాయ నమః, ఓం వామనాయ నమః, ఓం వామదేవాయ. వామదేవాయ నమః, ఉమ్. ఓం ఈశానాయ నమః. ఉమ్. ఇట్లా ఈ 5 నామాలు చక్కగా ఉమ్. ఒకటేసారి ఉమ్. చదువుకోవచ్చు. అదే ఈ 5 నామాలు ఒక్క సెట్ అట్లా ఒక 108 సెట్ times. 108 times. లేదా 11 టైమ్స్ అవును. అట్లా చదువుకుంటే ఖచ్చితంగా ఈ వాస్తుకి సంబంధించిన సమస్యలు బయట. అయితే మా ఇంట్లో మగవాళ్ళు చేయరండి, యాక్చువల్గా చేయాల్సిన మగవాళ్ళే అని చెప్తుంటారు కదా, చెయ్యరండి అన్న పక్షాన ఆడవాళ్ళు చేయొచ్చా? చెక్ వాళ్ళకి ఇంటి మగవాడికి ఒక అర్హత ఉంటుంది. అట్లాగే ఏదైనా కానీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అంటే, మరి వినకపోతే ఏంటి వినకపోతే ఏంటి అని అంటే, మీరు మామూలుగా మీరు తినే కంచంలో కాకుండా మీరు వండిన తర్వాత హా. ఆ పదార్థం తీసుకుని వెళ్ళి పెట్టండి. ఈ నామాలు చదవడం గురించి అక్క? నామాలు చదవడం ఇంట్లో వాళ్ళు లేడీస్ ఎవరైనా కూడా చేయొచ్చా? చదువుకోవచ్చు. నేను చెప్పేది అన్నం అన్నం పెట్టడం పెట్టడం. గురించి. ఇంటి యజమాని పెట్టాలని చెప్పాను ఆ. కదా, అది మాత్రం ఇంటి యజమాని పెట్టకపోతే కనుక ఆడవాళ్ళు చేయకూడదు. ఉమ్. వాళ్ళు ఖచ్చితంగా వండిన తర్వాత కొంచెం నైవేద్యం పెట్టిన తర్వాత అది కాస్త ఏదైనా ఒక ఐటమ్ తీసుకొని వెళ్ళి చక్కగా బయట పెట్టడం అనేది అలవాటు చేసుకోవచ్చు. ఇంటి యజమాని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కదా. ఉమ్. ఇప్పుడు మన మావగారు ఉన్నారంటే ఆయన ఎటువంటి ఆయన పరిస్థితుల్లో యజమాని? యజమాని మళ్ళీ ఉమ్. ఆ కొడుకు కూడా యజమాని. యజమాని అవుతారా? మరి ఎవరు పెట్టాలి? ఇద్దరు ఎవరైనా ఉన్నప్పుడు. కొడుకైనా పెట్టచ్చు, మామగారైనా పెట్టచ్చు. పెట్టచ్చు. పెద్దవాళ్ళకి మనం చెప్పలేము, ఎన్నో ఉమ్. ఇతి బాధలు ఉంటాయి మనకి. కలిసి కాపురము అని అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకునే ఇల్లు అయితే ఓకే. ఉమ్. గౌరవించట్లేదు, మా ఉమ్. మాట అంటేనే తీసి పడేస్తున్నారండి అని చెప్పి అత్తగారు అనుకున్నా, నా మాట ఎక్కడ వింటారని చెప్పి కోడలు అనుకున్నా ఉమ్. తప్పేం లేదు. ఉమ్. కొడుకు ఇది కూడా ఆయన కూడా ఇంటి యజమాని కిందకే వస్తుంది. హా. వారి భర్త అయినా పెట్టచ్చు, నో ప్రాబ్లం. అక్క ఇప్పుడు మీరు అన్నం పెట్టాలి అని అన్నారు కదా, మొదటి ముద్ద పెట్టాలి అన్నారు కదా, కాకులు పెట్టమన్నారు. కాకులే లేవు కదా అక్క, హైదరాబాద్ లో అయితే there is no కాకులు ఉంటే కాకి. మాత్రం కాకులకి పెట్టే ధైర్యం ఉందా ఇప్పుడు జనానికి? అది కూడా ఒక పెద్ద ఇదే. సంశయమా? అమ్మో కాక సంశయమా? సంశయమే. ఏ? తినొచ్చో తినకూడదో, ఆ రోజుల్లోనే తినాలేమో, అబ్దికం రోజే తినాలేమో, సాయినాథ. ఇవన్నీ ఆలోచనలు మనకి. సాయినాథ. అందుకని అలాంటివి పెట్టుకోకూడదు. సరే. కాకి తింటే చాలా మంచిది. ఉమ్. లేదు ఇంకేమైనా అంటే పక్షులు? కనుక పక్షులు అవి కూడా తినొచ్చు. ఉమ్. కుక్కలకైనా సరే మీరు పెట్టచ్చా? పెట్టచ్చు, తప్పేం లేదు. ఏవైనా సరే పశుపక్షాదులు ఏవైనా సరే మూగజీవాలు ఎవరు తిన్నా కూడా ఏమి పర్వాలేదు. ఓకే. వేరే కాకపోతే ఏదైనా పక్షులు తింటే దాని ఫలితం అనంతంగా ఉంటుందని చెప్పచ్చు. డిఫరెన్స్ మాత్రం ఉంటుంది. మీరు చూస్తే కనుక మెర్క్యూరీ వాస్తుకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకమైన పాత్ర పోషించేది మెర్క్యూరీ. ఆయనే కదా డబ్బులు నిలబడేటట్టు చేసేది. ఈశాన్యానికి అధిపతి. కామ్ గా ఉంటాడు ఆయన, ఏం మాట్లాడకుండా. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే గనక పక్షులకి పెడితే చాలా మంచిది. పెసర్లు నానబోసి పెడితే కూడా చాలా మంచిది అన్నమాట. ఓకే. ఈ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వాస్తు రూపంలో బాలేక వచ్చాయి అని అంటే పక్షులకు పెడితే ఆ ఇబ్బందులు తొలగడానికి అవకాశం. ఓకే అక్క. సో వాస్తుకి సంబంధించినటువంటి సమస్యలతో డెఫినెట్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అది రెంటెడ్ హౌస్ అయినప్పటికీ ఇది బాగా పనిచేస్తుందని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.